హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Karyampudi'sVlog. మన ఇంట్లో ఒక్కసారి కూరగాయలు అయిపోతాయి కదండి, మర్చిపోతాము. ఆ కూరగాయలు లేనప్పుడు ఒక 2-3 కోడిగుడ్లు ఉంటే చాలండి, హ్యాపీగా మనం ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసుకొని ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్గా మనము ఒక ప్యాన్లో చిన్న గరిటె ఆయిల్ వేసేసుకొని కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేడెక్కిన తర్వాత 2-3 కోడిగుడ్లు వేసేసుకొని దాన్ని హై ఫ్లేమ్లోనే కలపెట్టండి. ఎందుకంటే మనకి స్మోక్ వాసన వచ్చి మంచి ఫ్లేవర్ వస్తుంది మన ఫ్రైడ్ రైస్. ఇందులో మనం తగినటువంటి సాల్ట్ వేసుకొని బ్లాక్ పెప్పర్ కూడా ఒక 1/4 స్పూన్ వేసేసుకొని లైట్గా కలిపి అట్లా పక్కన పెట్టేద్దామండి. ఎందుకంటే అది చిన్న చిన్న ముక్కల కంటే పెద్ద ముక్కలు ఉంటే మన నోటి కింద పడి చక్కగా మనకి టేస్ట్ తెలుస్తుంది అనమాట. ఇట్లా కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించేసుకొని దాన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. అదే పెన్లో పెద్ద గరిటె ఆయిల్ వేసేసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం వెల్లుల్లి, ఒక చిన్న ఉల్లిపాయ కట్ చేసుకొని చక్కగా వేసేసుకొని కొంచెం అల్లం తరుగు ఒక్క నిమిషం అండి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయించేసుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు చీలికలు వేసేసుకోండి. తర్వాత మన ఇంట్లో ఉంటే క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్ ఏదైనా సరే ఉంటేనే వేసుకోండి, లేదా స్కిప్ చేసేస్తాను, నో ప్రాబ్లం. నాకైతే క్యాప్సికము, క్యారెట్ అలానే బీన్స్ ఉన్నాయి కాబట్టి 3 వేసేసుకుని తగిన సాల్ట్ వేసేసుకొని చక్కగా మనం వేయించేసుకున్నాం అనుకోండి. ఒక 2 నిమిషాలండి హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వేయించుకోండి. దీంట్లో మనం సోయా సాస్ 1.5 స్పూన్ వేసేసుకొని, వెనిగర్ అంటే 1 స్పూన్ వేసేసుకోండి. చక్కగా 1 నిమిషం కలిపేసేసుకొని దీంట్లో మనకు కావాలనుకుంటే సోయా సాస్ వేసేస్తాం కదా, చిల్లీ సాస్ అండి, అలానే టమాటా సాస్ కూడా వేసుకున్నాను, మంచి మనకి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా పక్కన పెట్టేసేసుకొని దాంట్లో మన కోడిగుడ్డు అలానే అన్నం ఇట్లా పొడి పొడిగా రావాలంటే సాల్టు, నూనె వేసి మనం కుక్కర్లో పెట్టుకున్నాం, అట్లా పొడి పొడి వస్తుంది. వాటన్నిటికీ సరిపోయేటటువంటి సాల్టు, కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కారం యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపి చూడండి. కలిపి చూసిన తర్వాత ఒక్కసారి టేస్ట్ చూడండి, దాంట్లో సాల్టు, కారం సరిపోయిందో లేదో. మనకు అవసరం అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. హై ఫ్లేమ్లో మాత్రమే పెట్టి చక్కగా గబగబా కలపండి. ఎందుకంటే మనం అడుగంటి ప్రమాదం ఉందండి. మనం హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇట్లా చక్కగా ఒక 5 మినిట్స్ చక్కగా వేగనివ్వండి. ఫ్రైడ్ రైస్ అంటే అంతే కదా, వేగిన అన్నం కదా. ఇట్లా వేగిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత మన సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసుకోవటం. మీకు కావాలనుకుంటే కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకొని ఒక 2 ఉల్లిపాయ ముక్కలు పక్కన పెట్టేసుకొని నంచుకొని తింటుంటే ఇంకా అదరహ అనాల్సిందేనండి. ఫ్రైడ్ రైస్ ముందు బ్యాచిలర్స్ బాగా ఉపయోగపడుతుందండి, చాలా ఫాస్ట్గా అయిపోతుంది కదా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటా అండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నా ఛానల్ చూసేవాళ్ళు గంట గుర్తు క్లిక్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ ముందుకు కనిపిస్తాయి. మీ బెస్ట్ ఫ్రెండ్స్కి గుర్తు పెట్టుకొని షేర్ చేయండి. మరో వీడియోతో మీ ముందుంటా. బాయ్ బాయ్.